ఏలినాటి శని ఏ నక్షత్రాలకి సంభవిస్తోందో తెలియాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూసి తర్వాత అందరికీ షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. చాలా మందికి నేను ఏలినాటి శని గురించి చెప్పిన తర్వాత, శని మారుతోంది అని చెప్పిన తర్వాత వాళ్ళ నక్షత్రాలకి ఉన్నాయా అని సందేహం వస్తుంది. నేను రాసుల లెక్కలో చెప్పాను, చాలామందికి ఆ రాశిలో వాళ్ళ నక్షత్రం ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఒకసారి వరుసగా నక్షత్రాలు చెప్తాను. ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాల శని ఎవరికైతే ఉందో వాళ్ళ నక్షత్రాల్లో కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు కుంభరాశి, వీళ్ళకి ఇంకా 2.5 సంవత్సరాల శని ఉంటుంది. తర్వాత పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి, ఈ 3 నక్షత్రాల వారికి, దీనిని మీనరాశి అంటారు, ఈ మీనరాశి వారికి ఇంకా 5 సంవత్సరాల కాలం శని దశ ఉంటుంది, ఏలినాటి శని. ఇప్పుడు కొత్తగా మేషరాశి వారికి ప్రారంభమైంది. మేషరాశిలో అశ్వని, భరణి, కృత్తికా పాదం, కృత్తికా నక్షత్రంలో 1వ పాదం, ఈ 3 నక్షత్రాల వారికి 7.5 సంవత్సరాలు శని ఉంటుంది ఇక మీదట. కాబట్టి 7.5 సంవత్సరాలు వాళ్ళతో సహవాసం చేయవలసిందే. మకర రాశి వారికి ఈ 29వ తారీఖు నుంచి శని, ఏలినాటి శని పూర్తిగా అయిపోయింది. ఇక సింహరాశిలో అష్టమ శని అంటారు, దానిలో ఉండేటువంటి నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రం 1వ పాదం, ఈ 3 నక్షత్రాల వారికి 2.5 సంవత్సరాలు అష్టమ శని ఆరోగ్య స్థానంలో ఉంటుంది. ఇక అర్ధాష్టమ శని ధనస్సు రాశి, అర్ధాష్టమ స్థానం అంటే కుటుంబ స్థానం, కుటుంబ వ్యవహారాలలో చాలా జాగ్రత్తలు వహించాలి, కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద కూడా. ఈ ధనస్సు రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం, వీళ్ళకి 2.5 సంవత్సరాల కాలం అర్ధాష్టమ శని ఉంటుంది. వీరు రేపటి రోజు అంటే 29వ తారీఖున, వీలు కుదిరితే 29 నుంచి తర్వాత అయినా సరే శనికి జపము, తర్పణము, దానము, హోమము చేయించుకోండి, మీకు ధనం సహకరిస్తే. లేదు శివాలయంలో ప్రతిరోజు దర్శనం చేసుకోండి. ఇంకా కుదరలేదు అనుకుంటే మన ఆలయంలో ఈ 29వ తారీఖున పూర్తిగా శనికి జప, తర్పణ, హోమ, దాన, అభిషేకము జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే నా ఫోన్ నెంబర్ మీద సంప్రదించండి. నా బయోలో ఫోన్ నెంబర్ అది ఉన్నాయి. సర్వే జనా సుఖినో భవంతు.